జంగారెడ్డిగూడెం పట్టణంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దివ్య ప్రబంధ పారాయణము నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమారాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి మాణిక్యాల రాంబాబు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. గోకుల తిరుమల పారిజాతగిరి పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఏలూరు పట్టణానికి చెందిన జనార్దన స్వామి ఆలయంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర స్వామి వారి యొక్క మంగళాశాసనాలతో స్థాపించబడిన శ్రీ జనార్దన వికాస్ తరంగిణి భాగవత గోష్ఠిచే మన పారిజాతగిరి క్షేత్రంలో 4 రోజుల పాటు మన వైష్ణవ సంప్రదాయంలో పండితురాల్వారిలో అనుగ్రహించిన నారాయణ దివ్య ప్రబంధ సేవాకాలాన్ని అత్యంత వైభవంగా 4 రోజుల పాటు మన ఆలయంలో నిర్వహిస్తూ ఉన్నాము. శీతోష్ణ స్థితి వేడెక్కకున్నా యువత కృషి చేయాలని భారత ప్రజారోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ ఎంవివి మురళీమోహన్ అన్నారు. బుధవారం నాడు విశాఖ నగరంలోని ఎంబీపీ కాలనీలో సమతా డిగ్రీ కళాశాలలో ఒడిశాకు చెందిన వ్యూస్ సంస్థ నేతృత్వంలో ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ సహకారంతో క్లైమేట్ యూత్ అవేర్నెస్ వర్క్ షాప్ లో ఆయన ఔషధవనంలో మొక్కలు పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని సూచించారు. సమస్త జీవ వైవిధ్యాన్ని పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలంటే ఒత్తిడికి దూరంగా జీవించాలని ఆయన సూచించారు. సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం తమ విద్యా సంస్థలో నిరంతరం కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ సస్టైనబుల్ రెసిలియన్స్ యూనిట్ ప్రతినిధి వివేక్ మాట్లాడుతూ నగరాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన హేమలత మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీచింగ్ ఫ్యాకల్టీ రాజా ప్రవీణ, కోటేశ్వరరావు, వ్యూస్ సంస్థ కోఆర్డినేటర్ రాజేశ్వరి, ఎస్ఆర్యుజీవి ఎంసీ ప్రతినిధి దివ్య, పర్యావరణ కన్సల్టెంట్ జేవి రత్నం, పలువురు విద్యార్థులు మాట్లాడారు. ధనంజయ కుమార్, స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. We have mixed it with the cow dung and we have done it for plantation ki place అనేది చేసి ఉంచాల్సిందే. అలా ఉంచినట్టయితేనే మీకు నెక్స్ట్ ఎక్కువ ఎప్రూవ్ అనేది జరుగుతుంది అన్నమాట. మీరు చిన్నతనం నుంచి ఇప్పుడు సుమారు మీ అందరికి 15-16 సంవత్సరాలు ఉంటాయి. ఈ 16 సంవత్సరాలు మీ ప్రయాణంలో వాతావరణం ఎలా మారుతుందనేది మీరు గ్రహిస్తే మీరు పుట్టిన టైంలో ఎండ వేడి అవుతుండేది, ఇప్పుడు ఎండ వేడి అవుతుంది. The importance of climate, where you also play a major role. Right? So don't think that whatever has been told here is different to somebody else. No. This section deals with mainly 4 components. It deals with climate, environmental, and HRD section like human resource development sections. So in that regarding climate change, we launched EcoVisor program. As you know, as you see the barriers of everything. So we launched last year EcoVisor program. So what this EcoVisor program was to deal mainly with the climate change. ఇటీవల కురిసిన భారీ వర్షాలు మరియు వరదల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో వేలేరుపాడు, కుక్కునూరు ఏజెన్సీ మండలాల్లో 30 మంది వరద బాధిత గర్భిణీలకు సకాలంలో తగిన చికిత్స అందించేందుకు చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్వచ్ఛంద సంస్థలు తమ సహాయాన్ని అందించాలని బిఎస్ఎన్ఎల్ విశ్రాంత అధికారి సంఘ సేవకుడు బోడ సత్యనారాయణ పిలుపునిచ్చారు. కుక్కనూరు ఏజెన్సీ మండలాల్లో 30 మంది వరద బాధిత గర్భిణీలకు సకాలంలో తగిన చికిత్స అందరి నేపథ్యంలో పట్టణం ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి వరద బాధిత గర్భిణీ మహిళలకు సామాజిక మరియు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ సందర్భంగా 30 మంది గర్భిణీ మహిళలకు దుప్పట్లు, నైటీలు, నాప్కిన్స్, మఫ్లర్లు, రొట్టెలు, బిస్కెట్లు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. తనతో పాటు స్థానిక అల్లూరు సీతారామరాజు మున్సిపల్ పార్క్ ఆరోగ్య అభిలాషులు కూడా కార్యక్రమానికి నేతృత్వం వహించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చింతా రామిరెడ్డి, ఎరమనేని రామకృష్ణ, ఎం జనార్దన్ రావు, శైలజారెడ్డి, పుష్పయోగ గురువు దిలీప్, అనంత హేమాంజలి, ప్రియాదాసరి, శేషు తదితరులు పాల్గొన్నారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. గుడ్ ఈవినింగ్ అండి. ఈ మధ్య 4-5 రోజుల్లో కురిసిన వర్షాల వల్ల వరదలు రావడం జరిగింది. ఆ వరదల్లో ఈ కుక్కునూరు, వేలేరుపాడు తదితర మండలాల్లో చాలామంది నిరాశ్రయులయ్యారు. వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉందంటే వాళ్ళల్లో
ఈ గర్భిణులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అప్పుడు వాళ్ళలో కొంతమందిని మన జంగారెడ్డి ఏరియా హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మేము ఉన్నది అందరూ కూడా అల్లూరు సీతారామరాజు మున్సిపల్ పార్క్ జంగారెడ్డి అండి. ఇది క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతోంది. అయితే మా రోజా గారు, మా పార్క్ మెంబర్ రోజా గారు ఏం చేశారంటే 2 రోజుల నుంచి ఇక్కడే ఉండి ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈరోజు అల్లూరు సీతారామరాజు పార్క్ సంబంధించి సభ్యులందరూ కలిసి ఈ విధంగా గుంపుకూడి ఇక్కడ వాళ్ళందరూ కూడా మా వద్ద బాధితులందరికీ ఇతోతంగా సహాయం చేయడం అనేది మాకు ఎంతో సంతోషంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు టెక్కలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బగాది శేషగిరిరావు అన్నారు. టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిని తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు జిల్లా ఆసుపత్రిని టెక్కలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పరిశీలించారు. పేషెంట్లను, డాక్టర్లను అడిగి వివిధ సమస్యలను తెలుసుకోవడం జరిగిందని బగాది శేషగిరిరావు తెలిపారు. సమస్యలను పరిష్కరించి అందరికీ మెరుగైన వైద్యాన్ని అందించడానికి కృషి జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ టెక్కలి పట్టణ అధ్యక్షుడు కోళ్ల రవికుమార్, మెండ దమయంతి, పోలాకి షణ్ముఖరావు, ప్రతీష్ చంద్ర, ప్రసాద్ రెడ్డి, మల్లిపెద్ది మధు, పొన్నాడు రాజారావు, అభిలాష్, సాధు, జోగారావు, సోడిముడి శివకిరణ్ తదితరులు పాల్గొన్నారు. నాయుడు, స్ఫూర్తి న్యూస్, టెక్కలి. టెక్కలి జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్స్ని ఈరోజు టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయం మరియు సహకార, డైరీ డెవలప్మెంట్, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులైనటువంటి కింజరాపు అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులైనటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి ఆదేశాలతో ఈ టెక్కలి జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ని సందర్శించి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడం జరిగింది. Please like, share, subscribe our channel.